హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను మంచూరియా చేయబోతున్నాను. గోబీ మంచూరియా. ఒక పెద్ద గోబీ తీసుకొని నేను సన్న సన్న ముక్కలు కట్ చేసుకున్నానండి. ఫస్ట్ మనము కొంచెం బాయిల్ అయిన నీళ్ళల్లో 2 స్పూన్లు సాల్ట్ వేసి పెట్టాలండి. పక్కన తీసి పెట్టుకొని ఇప్పుడు మనము మిగతా ప్రాసెస్లోకి వెళ్దాము. 3 స్పూన్లు మైదా అండి, 3 స్పూన్లు కార్న్ఫ్లోర్ అండి, 1 స్పూన్ కారము, సాల్ట్ 1 స్పూన్ అండి, మిరియాల పొడి 1 స్పూన్ అండి, 1/2 స్పూన్ కలర్ పొడి అండి, అది ఆప్షనల్. విస్కర్తో బాగా అట్లా కలిపేసి వాటర్ బాగా పోసుకొని కలుపుకోవాలండి. ఉండలు లేకుండా బాగా కలుపుకొని బ్యాటర్ అలా రెడీ చేసుకోవాలి. చూసారు కదా, అలా బాగా కలుపుకుంటే బాగా ఉండలు లేకుండా వస్తాయి. కొంచెం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇప్పుడు ఈ ముక్కలు మనం తీసి పక్కన పెట్టాం కదా స్టైనర్లో, నీళ్ళన్నీ పోయినాయండి. ఇప్పుడు అవి బ్యాటర్లో ముంచి చూసుకోవాలి. పిండి అలా చిక్కగా కలుపుకోవాలండి. మనం కాలీఫ్లవర్ ముంచితే కరెక్ట్గా పట్టాలి కోటింగ్. చూసారు కదా, ఇప్పుడు అన్ని మనం దాంట్లో వేసేసి కలుపుకున్నాం. పైన పొడి పిండి చల్లుకోవాలండి. అలా కలుపుకున్నాం అనుకో అవి బాగా క్రిస్పీగా వస్తాయండి. కార్న్ఫ్లవర్ వేసాం కాబట్టి. చూడండి, అలా మనం అన్ని కలుపుకొని పక్కన ప్లేట్లో పెట్టుకొని ఇంకొంచెం మైదా వేసుకోవాలండి. మైదా వేసుకొని బాగా అలా కలిపామనుకో బాగా పట్టుద్దండి. ఇప్పుడు మనం ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఆయిల్ వేడెక్కినాక వేయాలండి. సిమ్లో పెట్టేస్తే అసలు క్రిస్పీగా రావండి, మెత్తగా అయిపోతాయి, కుకింగ్ అయిపోతాయి. అలా చేయకూడదు. మనం గోబీ మంచూరియా చేస్తున్నాం కాబట్టి అలా గోల్డెన్ కలర్లో రావాలి, క్రిస్పీగా ఉండాలండి. చూసారు కదా, మనం ఆయిల్ వేడెక్కినాకనే వేయాలి. చల్లగా ఉంటే అసలు వేయకూడదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. బాగా అలా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలండి. చూసారు కదా, అలా కలర్ రావాలి, గోల్డెన్ కలర్ రావాలి. ఇప్పుడు మనము పక్కన స్టవ్ లేపి స్విచ్ చేద్దామండి. ఆయిల్ మటుకు చల్లారిపోకూడదండి, మంట పెట్టే ఉండాలి. చూడండి, హై ఫ్లేమ్లో మంట ఉంది చూడండి స్టవ్. ఇప్పుడు పక్కన మనము సాసులు రెడీ చేసుకుందామండి. చూసాము కదా, పెద్ద కడాయి పెట్టాను. ఆనియన్ అండి, పచ్చిమిర్చి సన్నగా తరిగినాయి, గార్లిక్ అండి సన్నగా తరిగాను, కొత్తిమీర అండి, స్ప్రింగ్ ఆనియన్స్ అండి. ఇప్పుడు మనము 1 స్పూను వెనిగర్ అండి, 2 స్పూన్లు సోయా సాసు, 3 స్పూన్లు చిల్లీ సాస్ అండి. ఇవన్నీ 1 2 3 గుర్తు పెట్టుకోవాలండి. క్వాంటిటీ మనం అలా వేసుకోవాలి. ఇప్పుడు 3 స్పూన్లు టమాటో సాస్ అండి. ఇప్పుడు 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకొని మనము 4 స్పూన్లు వాటర్ వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలండి. బ్యాటర్ అలా పలచగా ఉండాలి. ఇప్పుడు మనము 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నామండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేయాలి. ఇప్పుడు గార్లిక్ వేసాము, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్ని వేసాం కదా. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేసాను, కొత్తిమీర వేసాను. చూసారు కదా, ఇప్పుడు సాసులు అండి మనం కలిపి పెట్టాము కదా, అవన్నీ వేసేసాము. బాగా అట్లా తిప్పేసి టమాటో సాస్ కూడా వేసేసుకుందాం. అవి కూడా బాగా హై ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలండి. పక్కన మనము కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాం కదా, అవి కూడా పోసామండి. బాగా కలిపేసి ఇప్పుడు కొంచెము వాటర్ పోసుకొని మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని పోసేసుకొని బాగా ఒక పొంగు వచ్చేదాకా ఉడకనివ్వాలండి. బ్లాక్ పెప్పర్ వేసానండి, సాల్ట్ కొంచెం వేసాను, కారం కొంచెం వేసానండి, 1 స్పూను. ఈ ఫ్రై ఫ్లేమ్లో మనం అలా తిప్పుతూనే ఉండాలి. పక్కన ఇవి మనము స్టవ్ మీద మళ్ళీ ఇంకొకసారి రోస్ట్ చేసుకోవాలండి. మనకు క్రిస్పీగా రావాలి కాబట్టి మనం అలా వేయించుకోవాలండి కాలీఫ్లవర్. అప్పుడు బాగా వస్తాయండి, బాగా కుక్ అవుతాయి, బాగా క్రిస్పీగా ఉంటాయండి, మెత్తగా అవ్వవు. హై ఫ్లేమ్లోనే మనం వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు సాస్ బాగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వెంటనే తీసేసి సాసులు వేసేసుకోవాలండి. లేట్ చేయకూడదు, లేట్ చేస్తే మెత్తగా అయిపోతాయి. ఫాస్ట్గా మనం పక్కన 2 స్టవ్ల మీద పెట్టుకొని చేసుకోవాలండి. అప్పుడు మనకు సేమ్ రెస్టారెంట్లో ఎలా వస్తాయో అలా వస్తాయండి మంచూరియా. చాలా టేస్ట్గా ఉంటాయండి. చూసారు కదా, ఇంకా ఈవెన్గా హై ఫ్లేమ్లోనే అట్లా తిప్పేసి స్టవ్ ఆపేసేయాలండి వెంటనే, లేదంటే మనం ఆ పిల్లని కలిపాము కదా, ఇది అవుతుంది. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందామండి. స్ప్రింగ్ ఆనియన్స్ లీవ్స్, కొత్తిమీర వేసానండి. బాగా ఇట్లా కలిపేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. పర్ఫెక్ట్గా వచ్చిందండి. సేమ్ మనం ఎలా అనుకున్నాం అలా వచ్చింది, రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది. సాసులు కూడా బాగా పట్టాయి చూడండి, జ్యూసీగా క్రిస్పీగా కంచిగా ఉంటుందండి. చూడండి, అదో సాస్ అలా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూసారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, డన్.